హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా. చాలామంది అడుగుతూ ఉన్నారు స్టూడెంట్స్. గ్రూప్ 1 మెయిన్స్లో డయాగ్రామ్స్ ఎలా వేయాలి, డయాగ్రామ్స్ అనేవి ఎలా వేయాలి సార్. ఈ డయాగ్రామ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయన్నమాట. క్వశ్చన్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. వాటికి సంబంధించి ఈ డయాగ్రామ్స్ అనేది ఎలా వేయాలి, వాటికి ఏమైనా మార్క్స్ ఉంటాయా, డయాగ్రామ్స్ వేయడం వల్ల సపరేట్ ఎక్స్ట్రా మార్క్స్ అనేవి పడతాయా లేదా, డయాగ్రామ్స్ వేయకుండా కూడా థియరీగా రాస్తాం కదా మనము. బుల్లెట్ పాయింట్స్, పారాగ్రాఫ్స్, సబ్హెడింగ్స్ పెట్టి రాస్తాం కదా, వాటికి మార్క్స్ ఉంటాయా, డయాగ్రామ్ వేస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇవాళ దీనికి సంబంధించి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోను, షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్పీగా మీకు అయితే ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ మొత్తం కూడా ఇచ్చేస్తాను. దీనికి సంబంధించి చూద్దాము. మామూలుగా మీకు ఆన్సర్ రైటింగ్ ఉంది కదా, ఆన్సర్స్. ఈ ఆన్సర్ రైటింగ్లో మార్క్స్ ఉంటాయన్నమాట. మీకు ఎగ్జామినర్స్ అనేవి మార్క్స్ వేస్తారు కదా. ఈ మార్క్స్ అనేవి 2 థింగ్స్ని బేస్ చేసుకొని వేస్తారనమాట. ఒకటి వచ్చేసి కంటెంట్ని బేస్ చేసుకొని, ఇంకోటి వచ్చేసి ఒకటి కంటెంట్, ఇంకోటి వచ్చేసి ప్రెజెంటేషన్. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను ఈ 2 థింగ్స్ అనేవి. ఎప్పుడైనా మన యూట్యూబ్ క్లాసులు కావచ్చు, మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మెంటర్షిప్ ప్రోగ్రాము, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కంటెంట్, ప్రెజెంటేషన్ అనమాట. అయితే ఎక్కువగా మనకి మార్క్స్ పడేది కంటెంట్ బేస్ చేసుకుని ఉంటాయి. అయితే ఈ కంటెంట్లో వచ్చే మార్క్స్ కంటే కూడా ఎక్సలెంట్ మార్క్స్, ఎక్స్ట్రాడనరీగా మీకు కంటెంట్ అనిపించాలంటే ఖచ్చితంగా దానికి ప్రెజెంటేషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ప్రెజెంటేషన్కి కూడా మీకు ఎడ్జ్ మార్క్స్ అయితే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ అని పడడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత శాతం వరకు అవి పడుతాయి, దానికి సంబంధించి మనం ఇప్పుడు క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే మీకు కంటెంట్ అనేది, మామూలు కంటెంట్ అనేది అందరూ ఒకేలా రాస్తారంటే ఉంటుందన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదువుతారు, మీరు తెలుగు అకాడమీ బుక్ చదివారు అనుకోండి. మీరు ఒక బుక్ చదివారు, తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు తెలుగు అకాడమీ బుక్ చదివారు. అయితే మీరు ఒక్కరే చదువుతున్నారా? లేదు కదా, కొన్ని వేల మంది చదువుతారు. ఇప్పుడు 31,000లో ఆల్మోస్ట్ మీకు 80% ఆఫ్ ది పీపుల్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్కే చదువుతారు తెలంగాణ హిస్టరీకి. ఎందుకంటే దాని టెర్మినాలజీస్ అవన్నీ బాగుంటాయి కాబట్టి. అయితే ఇక్కడ అందరూ రాసే ఆన్సరు సేమ్గా ఉంటుంది, కంటెంట్ సేమ్గా ఉంటుంది ప్రశ్న ఇచ్చినప్పుడు. కానీ కొంతమంది మాత్రమే టాపర్స్ అవుతారు, అవునా కాదా? కొంతమంది మాత్రం బాగా రాస్తారు. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ సేమ్గా ఉన్నప్పటికీ వాళ్ళు స్మార్ట్గా రాస్తారనమాట. స్మార్ట్ ఆన్సర్స్ అనేవి రాస్తారు. అందుకోసం మనం మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం కదా, అందులో సపరేట్గా స్మార్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలి, సేమ్ కంటెంట్ అందరూ రాసే కంటెంట్నే స్మార్ట్గా రాసి హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి మనమైతే మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క టీం యొక్క లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్, మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ని మెసేజ్ చేస్తే చాలు, రిమైనింగ్ అంతా వాళ్ళు చేస్తారు. జస్ట్ 2 డేస్లోనే, ఇక 2 డేస్లోనే మనమైతే ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా అయితే క్లోజ్ చేస్తున్నాం పర్మనెంట్గా. ఇక మనం ఎన్రోల్మెంట్స్ అనేది తీసుకోనమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు ఎగ్జామ్ టిప్స్ కావచ్చు, తర్వాత మెంటర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పీడిఎఫ్లు కావచ్చు, ఇంకా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అవన్నీ కూడా ఉంటాయి, అక్కడ చూద్దాము. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ కంటెంట్ బేస్ చేసుకొని ఇంపార్టెంట్ కంటెంట్ అనేది మేజర్గా మార్క్స్ అనేవి పడతాయి. అయితే డయాగ్రామ్స్ అనేవి ఎలా వేయచ్చు, డయాగ్రామ్స్ అనేవి ఎలా వేయచ్చు అంటే మనకి డయాగ్రామ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కొన్ని మ్యాప్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి మ్యాప్స్లా ఉంటాయి, ఇంకొన్ని వచ్చేసి మైండ్ మ్యాప్స్లా ఉంటాయి. మైండ్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఈ మైండ్ మ్యాప్స్లా ఉంటాయి. కొన్ని వచ్చేసి చార్ట్స్ ఉంటాయి అనమాట, కొన్ని వచ్చేసి చార్ట్స్లా ఉంటాయి. ఇంకొన్ని బాక్స్ ఫార్మేట్లో కూడా వేస్తూ ఉంటారు, బాక్సెస్ అనమాట. ఇలా మనకి డిఫరెంట్ వ్యూలో మనం చూస్తూ ఉంటాం ఈ డయాగ్రామ్స్ అనేది. అయితే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం వేస్తాం. ఇప్పుడు మ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఇండియా మ్యాప్ ఉంది. ఇండియా మ్యాప్ కావచ్చు, తెలంగాణ మ్యాప్ ఎక్కువగా మనము జాగ్రఫీలో యూజ్ చేస్తాం అనమాట. జాగ్రఫీ రెండింటిలో మనం మ్యాప్స్ వేస్తాం. మ్యాప్స్ పరంగా కూడా చూసుకోవాలి. తర్వాత మైండ్ మ్యాప్స్ ఉంటాయి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఈ క్లాస్లోనే. కొన్ని మైండ్ మ్యాప్స్ ఉంటాయి అనమాట. మైండ్ మ్యాప్స్ బాక్సెస్ అనేవి సేమ్గా ఉంటాయి, కొన్నిసార్లు చార్ట్స్ అనేవి కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ కూడా ఎలా వేయాలి, ఎలా మార్క్స్ మనం గెయిన్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే క్వశ్చన్ అనమాట. మీకు అడిగే క్వశ్చన్ అనేది డిమాండబుల్గా ఉందా లేదా, వీటికి ఇవి అవసరమా లేదని చెప్పేసి మీకు తెలియాలి. కొంతమంది డయాగ్రామ్స్ వేయడం వల్ల మార్క్స్ పడతాయని చెప్పేసి అన్ని ఆన్సర్స్లో ఎక్కువగా డయాగ్రామ్స్ వేస్తూ ఉంటారు. అంటే ఆ డయాగ్రామ్ అనేది దానికి సంబంధం లేకుండా కూడా వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు మార్క్స్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి క్వశ్చన్కి డిమాండ్ ఉందా లేదా మీరు ఫస్ట్ పసిగట్టాలి ఆ విషయం అనేది. కాబట్టి క్వశ్చన్కి డిమాండబుల్గా అనిపిస్తుంది, ఇలా వేయడం వల్ల బాగుంటుంది అనిపించినప్పుడు మాత్రమే మీరు డయాగ్రామ్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఈ మైండ్ మ్యాప్స్ కావచ్చు, బాక్సెస్ అన్నీ కూడా మీరు అప్పుడే వేయాలి. దానికి అవసరం లేని చోట వేయాల్సిన అవసరం లేదనమాట. అర్థమైందా? కాబట్టి ఇది అయితే డయాగ్రామ్స్ వేయడం వల్ల మార్క్స్ పడతాయంటే ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ అనేది మీ సమ్మరైజ్ అనమాట, ఒక కంటెంట్ సమ్మరైజింగ్ ఆఫ్ ది కంటెంట్ అనమాట, సమ్మరైజింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంటెంట్. ఎందుకంటే మీరు రాసినటువంటి కంటెంట్కి సమ్మరైజింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే అది డయాగ్రామ్ అనమాట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ కొంత కంటెంట్ని మీరు డయాగ్రామ్స్ రూపంలో చూపించడానికి అక్కడ ఇస్తారు. ఆ డయాగ్రామ్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అనమాట. ఎగ్జామినర్కి మీరు ఇచ్చే డయాగ్రామ్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపించి మీ ప్రెజెంటేషన్కి బాగా అనిపిస్తుంది. ప్రెజెంటేషన్ అనేది ఎక్స్ట్రాడనరీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఖచ్చితంగా క్వశ్చన్కి డిమాండబుల్గా ఉంటే డయాగ్రామ్స్ అనేది వేయాలన్నమాట. డయాగ్రామ్స్ వేయాలి, చార్ట్స్ వేయాలి, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. డయాగ్రామ్స్ ఎలా వేయాలి,
సో డయాగ్రామ్స్ అని ఎలా వేయాలి. అయితే మనము ఈ మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎటువంటి డయాగ్రామ్స్ వేయాలి, ప్రతి సండే జూమ్ సెషన్స్ తీసుకుంటాము. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే కొద్దీ మనం ఎక్కువ జూమ్ సెషన్స్ తీసుకొని టిప్స్ ట్రిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ కంటెంట్ ఉన్నప్పటికీ టాప్ 5లో మెయిన్ టార్గెట్ మనది ఏంటంటే ఫైనలిస్ట్లో టాప్ 5లో మన ఆస్పిరెంట్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మనమైతే ఎలా చెప్తూ ఉంటాం అనమాట. ఆన్సర్ స్మార్ట్గా రాయడం ఎలా, మీరు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి మన యూట్యూబ్ వీడియోస్, అవన్నీ చూడండి. స్మార్ట్ ఆన్సర్ని ఎలా రాయాలి, మీకు మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ కూడా డెమోస్ అనేవి ఇచ్చి ఉంటాం అనమాట యాప్లో. మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది కదా, మన యాప్లోకి వెళ్ళి మీరు డెమోస్ కూడా చూడొచ్చు అనమాట దానికి సంబంధించి. లేదా మన యూట్యూబ్లో కూడా డెమోస్ వీడియోస్ పెట్టున్నాం, డెమోస్ ఉన్నాయి, మీరు అక్కడ చూడండి. స్మార్ట్ ఆన్సర్ అంటే ఎలా ఉంటుంది, మార్క్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, మీకు 3 నుంచి 4 మార్క్స్ పడే చోట 6 to 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇదే మన మెంటర్షిప్ యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో అంతకుమించి మన కోచింగ్లో మెటీరియల్స్ ఇవ్వడము, పెద్ద పెద్ద బుక్స్ అని రిలీజ్ చేయడం అలా ఉండదు. స్మార్ట్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎటువంటి చదవాలి, ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనము డయాగ్రామ్స్ అనేవి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, సో ఎటువంటి డయాగ్రామ్స్ అనేది వేరేనే మనమైతే ఇప్పుడు చూద్దాము. సో డయాగ్రామ్స్, సో బొమ్మలు అనమాట, పిక్చర్స్. సో డయాగ్రామ్స్ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ అనుకోండి. సో మ్యాప్స్ ఉన్నాయి. సో మీకు ఆన్సర్ షీట్ ఉంటుంది, ఇలా ఆన్సర్ షీట్ అయితే ఉంటుంది. సో మీకు 4 సైడ్ కూడా మార్జిన్స్ ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో 4 సైడ్స్ కూడా మీకు అయితే మార్జిన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు సో ఇంట్రడక్షన్ రాసిన తర్వాత సో సైడ్లో మీరు ఏదైనా మ్యాప్ ఏంటంటే ఇలా బాక్స్ కొట్టేసుకుని డయాగ్రామ్ అనేది వేసుకోండి. మీకు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఏదైనా మళ్ళీ ఇలా ఆన్సర్ రాసుకోవచ్చు అనమాట. సో ఇలా ఆన్సర్ కూడా రాయొచ్చు. ఇట్లా మీరు డయాగ్రామ్స్ అనేది వేయండి. అది ఇండియా మ్యాప్ కావచ్చు, అలానే మనకి ఇక్కడ కావాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్నినో అడిగారు. సో మాన్సూన్కి సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ గురించి అడిగారు అనుకోండి, మీరు ఖచ్చితంగా మ్యాప్ అనేది ఆస్ట్రేలియాకి సంబంధించి, సో ఆస్ట్రేలియాకి సంబంధించి కావచ్చు, సౌత్ అమెరికాకి సంబంధించిన మ్యాప్ అనేది మీరు ఖచ్చితంగా వేయాలన్నమాట. సో ఇట్లా డయాగ్రామ్ అనేది అందంగా ఉండాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, అది మనకి కానీ అనిపిస్తే చాలు. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ వేశారు, సో జస్ట్ ఇండియా మ్యాప్ అనేది జస్ట్ మీకు సింపుల్గా ఇలా ఉంటే చాలు. సో అదేదో అందంగా ఉండాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా జస్ట్ వేసేసి మీరు లొకేషన్స్ అనేది పెట్టేసి సరిపోతుంది. అర్థమైందా? మ్యాప్ అనేది అందంగా ఉండాల్సిన అవసరం లేదు, అనిపిస్తే చాలు. ఇది ఇండియా మ్యాప్, ఇది ఆస్ట్రేలియా మ్యాప్, ఇది తెలంగాణ మ్యాప్, ఇలా అనిపిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇటువంటి డయాగ్రామ్స్ అనేది ప్రిఫర్ చేయండి బాగా. తర్వాత రిమైనింగ్ ఉన్నాయి కదా, సో మైండ్ మ్యాప్స్. సో రిమైనింగ్ మైండ్ మ్యాప్స్ కావచ్చు, స్క్రిబుల్ అంటారు, మైండ్ మ్యాప్స్ కావచ్చు, నెక్స్ట్ చార్ట్స్, ఇవన్నీ కూడా మన మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట, కొన్ని క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తాము. సో ఈ అప్లోడ్ చేసే క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకుంటారు అనమాట ఈ ప్రోగ్రామ్లో. సో ఇక్కడ నేను కొన్ని మైండ్ మ్యాప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మైండ్ మ్యాప్స్ అనేది బాడీ ముందనమాట. సో మీరు బాడీకి జస్ట్ ముందుగా ఇవి ఇంక్లూడ్ చేశారంటే చాలా వండర్ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి అనమాట. ఆ మైండ్ మ్యాప్స్లో మీరు ఇంక్లూడ్ చేసినవి ఎక్కువగా మ్యాటర్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇదొక కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని చార్ట్స్ అనమాట, కొన్ని చార్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్స్ వల్ల కూడా మీరు చాలా మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. ఇవన్నీ మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే మన శివన్ కాన్సెప్ట్ టెలిగ్రామ్ మన వాట్సాప్ టీమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మనము జస్ట్ 2 డేస్లో ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో 10 నుంచి 15 PDF ఇస్తామన్నమాట, క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాము. వీటిల్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి, డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఎక్స్పెరిమెంట్ ఎలా రాయాలి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉంటుంది. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా. సో తర్వాత మనము ఎస్ఐకి సంబంధించి కూడా 10 ఎస్ఐలు ప్రొవైడ్ చేస్తాం, 10 ఎస్ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎస్ఐ ఎలా రాయాలి కొన్ని ఎస్ఎస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హిందూ ఆర్టికల్స్ కూడా 35 హిందూ ఆర్టికల్స్ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తాం, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవన్నీ కూడా మన మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో ఉంటాయి. చాలా చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది మన తెలంగాణలో ఇప్పటివరకు ఎట్లాంటి ప్రోగ్రామ్ ఎవరు తీసుకురాలేదు, మొట్టమొదటిసారి మనమే తీసుకొచ్చాము. ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ, సో నేను మెంటార్ని ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాను, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి లూప్ హోల్స్ ఉన్నా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, సొల్యూషన్స్ అన్ని ఇస్తూ ఉంటాను అనమాట. కాబట్టి మీకు జస్ట్ 35 డేస్ ఇలా ఉంది, బాగా ఫోకస్ అయ్యండి. ఈ 35 డేస్ చాలా చాలా క్రూషియల్. మీరు మంచిగా ఫోకస్ చేస్తారంటే టాప్ 5లో ఉంటారు. మన ప్రోగ్రామ్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలా మంది ఇందులో జాయిన్ అయిన వాళ్ళు మంచిగా ఆన్సర్స్ రైటింగ్ కావచ్చు, మీకు జూమ్ సెషన్లో డౌట్స్ క్లియరెన్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. మెంటార్ మీకు దగ్గరగా ఉండి మీకు కాంటాక్ట్లో ఉంటాను, ఫోన్ కాల్స్ కావచ్చు, మీకు చాట్ ద్వారా మొత్తం కాంటాక్ట్లో ఉండి మీకు డౌట్స్ సాల్వ్ చేస్తుంటారు. కాబట్టి మీరు చాలా వరకు స్ట్రాంగ్ అవుతూ ఉంటారు అన్నమాట డే బై డే. కాబట్టి ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. ఎవరైనా జాయిన్ వాళ్ళకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఉంది, అక్కడ కూడా మీకు ఆ కోర్సుకు సంబంధించిన లింక్స్ కావచ్చు, మన వాట్సాప్ టీమ్కి సంబంధించిన లింక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతిరోజు మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. క్వశ్చన్స్ పెడుతూ ఉంటాం, క్విజ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటాము, టెలిగ్రామ్ కూడా పెడుతూ ఉంటాము. మెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, అక్కడి నుంచి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.